ఓం మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేతం శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 72వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. వైతథ్య ప్రకరణం, రెండవ ప్రకరణం, జీవ జీవబ్రహ్మ ఏకత్వ నిరూపణం మొదటి ప్రకరణం, జగన్మిథ్యాత్వ నిరూపణం అనేది రెండవ ప్రకరణం. దీంట్లో మనము 12 కారికలను చూసి ఉన్నాము. ఈనాడు అత్యద్భుతమైనటువంటి డిస్కషన్ వస్తోంది. 13వ కారికలో ఏకాగ్రతతో జాగ్రత్తగా విందాం. కొంచెం పూర్వరంగం. యది ఒకవేళ, ఇఫ్ ఉభయోరపి స్థానయోః జాగ్రత్త స్వప్న రెండు అవస్థలలోనూ వైదథ్యం మిథ్యా భేదానాం పదార్థములయందు అయిన పక్షంలో, ఒకవేళ మిథ్య అయితే పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు, కహ ఏతాన్ బుధ్యతే, అన్ని మిథ్య అయితే వాటిని తెలుసుకునేవాడెవడు, అట్టివాడు లేడా, శూన్యమా, భేదాన్ కోవై తేషాం వికల్పక, ఈ భేదములు ఎవరి చేత కల్పించబడుతున్నవి, అట్టి శక్తి లేక తత్వము ఎవరన్నా ఉన్నారా లేరా. మిథ్యా విక్షేపములను తెలుసుకునేవాడు, కలిగించేవాడు, మొదట కలిగించేవాడు, తర్వాత కలిగించిన వాటిని తెలుసుకునేవాడు మిథ్య కంటే వేరుగా ఉండాలి కదా. దేశకాలములతో సహా అంతా మిథ్యయే అయితే దేశకాల అతీతమైనటువంటి ఒకడు ఉండాలి కదా. మ్యాజిక్ చేస్తున్న మ్యాజిక్ కానీ మిథ్య అవుతే ఆ మ్యాజిక్ చేస్తున్న ఆయన మ్యాజిక్ కంటే బయట వేరే ఉండాలి కదా. ఆ మ్యాజిక్ని చూస్తున్న వాళ్ళు కూడా వేరే బయట ఉండాలి కదా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చేతః కల్పితాన్, మనసు చేత కల్పించబడిన ఈ సకల వస్తుజాతమును కహ బుధ్యతే, వీటిని తెలుసుకుంటున్నది ఎవరు, ఆచార్య ఓ వైతేషాం వికల్పక, ఈ వికల్పాలను నిర్మిస్తున్నది ఎవరు, ఎవరి వలన ప్రొజెక్ట్ అవుతోంది, ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎవరంటారు అన్నీ మిథ్య అయితే వాటిని కల్పించే సత్యమైనది ఎవరు, ఏది, ఎవరు లేరా అంటూ పూర్వపక్షం అడిగారు. స్మృతి జ్ఞానయో అన్నారు భగవత్పాదులు. స్మృతి అంటే మనస్సులో తెలిసే వాటికి, అంటే స్వప్నావస్థ వంటివి. జ్ఞానయో అంటే జాగ్రత్తలోని సవిశేష జ్ఞానములకు. కహ ఆలంబనం, ఎవరు ఆధారం. నచేత్, ఒకవేళ అటువంటి తెలుసుకునేవాడు లేడైతే, వికల్పముల నిర్మాత ఆధారము లేనట్లయితే, నిరాత్మవాద, వికల్పముల నిర్మాత ఎవడు లేడు, పుట్టించినవాడు లేడు, అనుభవించేవాడు లేడు, ఆధారం లేదు, అప్పుడు ఆత్మ లేదు అనే అది మాకు అభీష్టమవుతుంది, శూన్యవాదం ప్రసక్తమవుతుంది. ఇది పూర్వపక్షం వల్ల అభీష్టం. వాళ్ళ క్వశ్చన్స్ ఏమిటి, భేదాన్ కోవై తేషాం వికల్పక, హూ ఈజ్ ప్రొజెక్టింగ్ ద మల్టిప్లిసిటీ అండ్ ప్లూరాలిటీ ఆఫ్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఒకసారి కల్పించిన తరువాత కహ ఏతాన్ బుధ్యతే, దీనిని ఎవరు అనుభవిస్తున్నారు. స్మృతి జ్ఞానయో అంటే ఈ మనసునందున్న వాటికి బయట ఉన్న వాటికి కహ ఆలంబనం, ఎవరు ఆలంబనము.
మరి ప్యూర్ విశుద్ధాత్మ అని మీరు ఎప్పుడు నాట్ ప్రొజెక్ట్ అంటున్నారు. ప్యూర్ విశుద్ధాత్మ కెనాట్ ప్రొజెక్ట్ ఎనీథింగ్. నా అయితే ప్రొజెక్షన్ లేకపోతే ఎవరు అనుభవిస్తున్నారు? ప్యూర్ విశుద్ధాత్మ భోక్తయా? భోక్త కాదు. ప్రొజెక్షన్ అంటే కర్త, బుధ్యతే అంటే భోక్త. ప్యూర్ విశుద్ధాత్మ నిరాకార నిర్గుణ పరబ్రహ్మము, ఆ అధిష్టాన చైతన్యము, అది న బుధ్యతే న వికల్పయతి. అదే ఆత్మ అనుభవాన్ని పొందుతున్నది, ఎక్స్పీరియన్సర్ టు. కానీ విశుద్ధాత్మ కాదు, సోపాధిక ఆత్మ. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఆధారం ఎవరు? విశుద్ధాత్మయే. ప్రొజెక్షన్ చేసేది ఎవరు? సోపాధిక ఆత్మ. అనుభవించేది ఎవరు? అది సోపాధిక సాక్షి చైతన్యమే బుధ్యతే. మూడు అవస్థలు. ఎలాగండి అంటే స్వయం, తనకు తానుగా, స్వమాయయా, తన మాయా సహాయంతో, స్వమాత్మానం, తనను తానే, ఆత్మదేవ, ఆత్మదేవుడు, ఆత్మని, తనయందు ఏవా, తనయందే భేదాకారం, ఈ ప్లూరాలిటీని వికల్పయతి, కల్పించుచున్నాడు. అంటే ఈ సెంటెన్స్ లోనే ఉంది అర్థం. విశుద్ధాత్మ కాదు, స్వమాయయా చేరినటువంటి ఆత్మ. మాయ చేరిన ఆత్మ అంటే ఏమిటి? ఈశ్వరుడు అని అర్థం. స్వయం ఏవచ తాన్ బుధ్యతే భేదాన్. అతడే ఈ మాయ సహాయంతో ఈ భేదములను తెలుసుకుంటున్నాడు. నా అన్యః అస్తి జ్ఞాన స్మృతి ఆశ్రయ. అంటే ఈ జ్ఞానానికి, స్మృతికి, అంటే సవిశేష జ్ఞానమైన జాగ్రత్తకు, ఆ, మనస్సులోనే జ్ఞాపకముగా ఉన్నటువంటి స్మృతికి ఆశ్రయము అన్యహన అస్తి. వేరు ఇంకొకటి లేదు, ఏది లేదు. ఈ నిరాకార నిర్గుణ పరతత్వమే అధిష్టానము. ఇది వేదాంత నిశ్చయ. తత్ ఆత్మదేవ సృష్టి సంకల్పయన్. ఆ ఆత్మదేవుడు సృష్టిని సంకల్పించి కేన ప్రకారేణ వికల్పయతి, ఏ విధముగా వికల్పము చేస్తున్నాడు, ఏ విధముగా ప్లూరాలిటీగా ప్రకటన చేస్తున్నాడు. ఇది ఇది ఉచ్యతే, చెప్పబడుతుంది. అదే 13వ కార్యం. జాగ్రత్త స్వప్నాలకు అనేక భేదాలు ఉన్నాయి. ఒక టేబులర్ ఫార్ములా చూశాము. సామ్యాలేమిటి? రెండిటికీ స్వతంత్ర ప్రతిపత్తి లేదు. రెండూ అనిత్యములు, రెండూ ఆద్యంతవంతములు, రెండూ దృశ్యములు. ఇవి కామనాలిటీ. రెండూ కార్యములు. స్వప్నము జీవ సృష్టి, సబ్జెక్టివ్. జాగ్రత్త ఈశ్వర సృష్టి, ఆబ్జెక్టివ్. గట్టిగా పట్టుకోండి. స్వప్నము జీవ సృష్టి, జాగ్రత్త ఈశ్వర సృష్టి, సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్. ది డిస్కషన్ ఇస్ గోయింగ్ టు బి ఆన్ దట్ సబ్జెక్టివ్ ఆబ్జెక్టివిటీ. రెండునూ వికల్పాలైతే వికల్పములను కలిగించేవాడు వేరుగా ఉండాలి కదా అని పూర్వపక్షం. ఇఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొజెక్షన్స్, దేర్ మస్ట్ బి సమ్ ప్రొజెక్టర్ హూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దీస్ ఎక్స్పీరియన్సెస్. Both away from both, different from both, and away from both, and very nearer to both. So, who is that blessed projector? ఆ వికల్పాలను కల్పించేది ఎవరు? ద కాన్షియస్నెస్. ఆత్మ alone is the projector enjoyer. It is not the absolute consciousness. It is the consciousness coupled with the Maya, with the help of Maya. This is the essence of the 12th karika. కల్పయత్యాత్మనాత్మానమాత్మదేవ స్వమాయయా స ఏవ బుధ్యతే భేదాన్. అది కారిక. కల్పయతి ఆత్మన ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయా స ఏవ బుధ్యతే భేదాన్. అతడే, అతని యందు, అతని మాయ చేత, మాయ సహాయం చేత ఆత్మదేవుడు కల్పయతి, కల్పిస్తున్నాడు. సహయేవా, ఆ మాయతో కూడినటువంటి ఈశ్వరుడే బుధ్యతే భేదాన్. ఆత్మ గాని, నిరాకార నిర్గుణక పరబ్రహ్మము గాని కర్తయు కాదు, భోక్తయు కాదు. ఇట్ ఈస్ నాట్ ద ప్రొజెక్టర్, ఇట్ ఈస్ నాట్ ది ఎక్స్పీరియన్సర్, బట్ రిమెంబర్, ఇట్ ఈస్ ద అధిష్టాన ఆర్ ది 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 సబ్స్ట్రేటమ్. అది ఇంపార్టెంట్. మయాధ్యక్షేణ ప్రకృతి శ్రూయతే సచరాచరం హేతునా అనేన కౌంతేయ జగద్విపరివర్తతే. మయాధ్యక్షేణ,
ఐఎమ్ ది సబ్స్ట్రాట్. కలిగించేది ఎవరు? ప్రకృతి సూయతే సచరాచరం. ప్రకృతి అంటే మాయ. మాయా ఈశ్వరుడు మాయా పరబ్రహ్మము కలిస్తే ఈశ్వరుడు అదే సృష్టిస్తోంది. సచరాచరం హేతునా అనేన కౌంతేయ జగద్ విపరివర్తతే. చూశాం. అజోపి సన్, అవ్యయాత్మ, భూతానాం ఈశ్వరోపి సన్. ఇదంతా నిరాకార నిర్గుణతత్వము, నిరుపాధిక ఆత్మ. ప్రకృతిం స్వాం అధిష్టాయ స్వపాధికాత్మ సంభవమి ఆత్మమాయ. ఈ శ్లోకంలో రెండున్నాయి. నిరుపాధిక ఆత్మ నేనే అని చెప్తూ, సోపాధికమయి సంభవామి ఆత్మమాయయా స్వమాయయా. తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. అన్నిటికీ నేనే కర్తను, కానీ నేను కర్తను కాను. ఎందుకు కర్తను? ఈశ్వరుడుగా ఉంటే కర్తను. ఈశ్వరుడు కాకుండా మాయ లేకుండా ఉంటే, పరబ్రహ్మముగా ఉంటే అకర్తారు, అవ్యయం. ఏ చైవ సాత్విక భావ రాజస తామసాశ్చయే మత ఏవేతి తాన్ విధి నూ అహం తేషు తే మయి. దిస్ ఇస్ అనదర్ పవర్ఫుల్ శ్లోక. ఏ చైవ సాత్విక భావా, ఏవైతే ఈ సాత్విక భావాలున్నాయో, సత్వగుణం వలన కలిగినటువంటి ఈ ప్రపంచంలో ఎన్నో సత్వాంశాలు ఉన్నాయి. రాజస తామసాశ్చయే. మొన్న చెప్పుకున్నాం 80% రాజసిక్ అని, ఓ 15% సాత్విక్ అని, ఓ 5% ఏమో ద్రవ్యములు లేక తామసికములు. ఇవన్నీ కూడా మత్తః నా నుండియే. పంచమీ విభక్తి. ఏవ ఏతి, మత్తః ఏవేతి, నా నుంచే ఈ గుణములు ప్రభవించినవి. తాన్ దానిని విద్ధి, తాన్ వాటిని విద్ధి తెలుసుకును. ఏమిటి? నతు అహం, వాటిలో నావి నాయందు లేదు. తేషు తేమయి, అవి నాయందు లేదు, నేను వాటి యందు. గుణములన్నీ కూడా నా చేత నుండే ప్రభవించబడినప్పటికీ కూడా, ఏ చైవ సాత్విక భావ రాజస తామసాశ్చయే మత్త ఏవ ఏతి, మత్త నా నుండియే ఏవ ఏతి, బయటికి వస్తున్నాయి. ఈ గుణాలు నా నుంచే వస్తున్నాయి. తాన్ నత్వహం తేషు తే మయి విద్ధి, వాటి యందు నేను లేను, నేను వాటి యందు లేను. నేను గుణాతీతమైన తత్వమును. ఎవరు నేను? ఎవరు నేను? నిరుపాధిక చైతన్యము. నిరుపాధిక చైతన్యమే సోపాధికంగా అయి మాయతో కలిస్తే సత్వరజస్తమో గుణాలుగా ప్రపంచంగా ప్రకటమవుతుంది. ఆ నిరుపాధిక చైతన్యములో ఈ గుణాలు లేవు. ఈ గుణాలయందు ఆయన కలిగించుకొని లేడు అంటున్నారు. అంటే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. అది బేసిస్. 13వ కార్యక్రమం చూద్దాం. జాగ్రత్తగా చూడండి. వికరోతి అపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్. వికరోత్యపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్. వికరోతి అపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ నియతాంశ్చ బహిశ్చిత్త ఏవం కల్పయతే ప్రభుః. ఏవం, ఈ విధముగా ప్రభువు ఈశ్వరుడు కల్పయతే కల్పించు. ఈశ్వరుడు అంటే మాయా సహిత పరబ్రహ్మము, మాయా సహిత నిర్గుణ నిరాకార పరబ్రహ్మం, మాయా సహిత అధిష్టాన చైతన్యమునకు ప్రభువు అని పేరు. ప్రభు అంటే ఈశ్వరుడు. అది 6వ కారికలో 6వ మంత్రంలో మొదటి ప్రకరణంలో చెప్పబడింది. మళ్ళీ చూస్తాం దాన్ని. వికరోతి, వికల్పాలను కల్పిస్తున్నారు. ఎవరు? ప్రభువు. వేటిని? అపరాన్ భావాన్, అపరమైన పదార్థములను. అంతశ్చిత్తే అపరాన్ భావాన్, అంతశ్చిత్తే వ్యవస్థితాన్, తన యందున్నటువంటి నెలకొని ఉన్నటువంటి భావాన్ పదార్థములను. అపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ ప్రభు వికరోతి.
దట్ ఈస్ వన్ సెంటెన్స్. అంతేనా? నియతాంశ్చ, చ మరియు బహిశ్చిత్త, పైన తనకంటే బయటనున్నటువంటి నియతాంశ్చ నియతములను కూడా ఏవం ఈ విధముగా ప్రభువు ఈశ్వరుడు, కారణ ఈశ్వరుడు కల్పయతే కల్పించుచును. సర్వసమర్థమగు ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే ఏమిటి? సోపాధిక ఆత్మ. చిత్తమునందు లోపల అవ్యాకృతముగా నిలిచి ఉన్న లౌకికములైన పదార్థములను అనేకములుగా నిర్మించును. ఇదే విధముగా బహిర్ముఖమైనటువంటి చిత్తము గలదై ఆ సోపాధిక ఆత్మయే నియతములైన నియతములు కాని పదార్థములను కూడా నిర్మించును. ఏమర్థమైంది? నియతములేమిటి, అనియతములేమిటి, లౌకికాలేమిటి, దానికన్నా ఇతరాలేమిటి? భాష్యంలోనికి పోవాలి. స్వయం తనకు తానుగానే స్వమాయయ తన మాయతో మాయాశక్తి చేత స్వం ఆత్మానం తనను ఆత్మోదేవ ఆత్మదేవుడు ఆత్మని తన యందు ఏవా మాత్రమే. ఇక్కడ ఇంకొకరి ప్రసక్తి లేదు. ఇంకొక మెటీరియల్ కాదు ఎక్కడో ఉంది, ఇంకొకరు ఎవరో నిమిత్తము, ఇవన్నీ ఈయన కల్పించాడు, ఇంకొకరు ఎవరో ఎంటర్ అయ్యారు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమీ లేవు. భేద ఆకారం. భేదం అంటే పదార్థం. పదార్థముల యొక్క నామరూపములను వికల్పయతి కల్పించుచున్నాడు. భేదములను వికల్పించేది పరమాత్మ. ఎలాగా? స్వమాయయ మాయా సహిత సహాయంతో, అంటే కారణ ఈశ్వరు. స్వయం ఏవచ తాన్ బుధ్యతే భేదాన్. తానే స్వయం ఏవ, ఈ స్వయంగానే, పై విధంగానే స్వమాయయ మాయా సహాయంతోనే బుధ్యతే తెలుసుకుంటుంది. అంటే వ్యష్టిగా, విశ్వడుగా, తేజసుడుగా స్థూల సూక్ష్మ అనుభవాలను పొందుతున్నది ఎవడు? అగో ఆ కారణ ఈశ్వరుడే. ఇక్కడ కారణ శరీరంలో ప్రాజ్ఞుడుగా ఉన్నాడు. ఈ ప్రాజ్ఞుడు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడిని ముందే ప్రూవ్ చేశాం. ఏదైతే శరీరంలో కారణ ఈశ్వరుడుగా, కారణతత్వంగా, ప్రాజ్ఞుడుగా ఉన్నదో అదే సమష్టిలో కారణ ఈశ్వరుడు. ఈ ప్రాజ్ఞునికి కారణ ఈశ్వరునికి అభేదమని ముందే 6-7 మంత్రాలలో చెప్పబడినది. ఆ కారణతత్వమైనటువంటి ప్రాజ్ఞుడు లేక కారణ ఈశ్వరుని ద్వారా విశ్వడుగా స్థూల అనుభవాలు పొందుతున్నాడు, స్థూల భుక్కు. తేజస్సుడుగా సూక్ష్మ అనుభవాలను పొందుతున్నాడు, సూక్ష్మ భుక్కు అవుతున్నాడు. బుధ్యతే. కేవల విశుద్ధాత్మ నా బుధ్యతే. విశుద్ధాత్మ భోక్త కాదు, వికల్పించుట చేయదు, తెలుసుకోవడం చేయదు. నిరుపాధిక ఆత్మ వికల్పములను చేయదు, తెలుసుకోవడము తెలుసుకోదు. ఆత్మ నా కర్త నా భోక్త. ఏ ఆత్మ? విశుద్ధాత్మ. అంటే శుద్ధ చైతన్యం లేక అధిష్టాన సాక్షి చైతన్యం. నా వికల్పయతే నా బుధ్యతే. సోపాధిక ఆత్మ అంటే ఈశ్వర ఆత్మ. విశ్వాత్మ, తేజస ఆత్మ, ప్రాజ్ఞ ఆత్మ అంటున్నాం కదా, అలాగే ఈశ్వర ఆత్మ. ఈశ్వరంలో 2 కాంపోనెంట్స్ ఉన్నాయని అక్కడ చెప్పారు. ఓ కాంపోనెంట్ కాన్షియస్నెస్ కాంపోనెంట్, రెండో కాంపోనెంట్ మాయా కాంపోనెంట్. ఆ మాయా కాంపోనెంట్తో కూడినటువంటి ఈశ్వర ఆత్మ, సోపాధిక ఆత్మ. ఆయన ధర్మాలే ఈ పుట్టించుట, తెలుసుకొనుట అనేటట్టు. ఈశ్వరుడు మాయాసహిత పరమాత్మ జ్ఞాన ప్రకారేణ వికల్పయతి అని అడిగారు అవతారికలో. సంకల్పయన్ వికల్పయతే. మనసులో సంకల్పించి వీటిని ప్రొజెక్ట్ చేస్తారు, వికల్పిస్తాడు. ఎవరు? ఏ పాదం వికల్పిస్తుంది? 3వ పాదమైన కారణాత్మ లేక ఈశ్వరుడు సృష్టికర్త. 4వ పాదము తురీయ ఆత్మ సృష్టించదు, సంకల్పించదు, అనుభవించదు. నిర్గుణము, నిరాకారము, నిరంజనము, నిర్లిప్తము, నిర్విశేషము, కేవల చైతన్యము. ఏది అందులో 3వ పాదమైనటువంటి కారణ ఆత్మ లేక ఈశ్వరుడు ఎందుకు? అతడే స్వమాయయా అని రాశారు కదా. అందువలన ఏష సర్వేశ్వర. ఎవరు? ఇగో ఈశ్వరుడు లేక 3వ పాదం. ఏష సర్వేశ్వర
ఏష సర్వజ్ఞః ఏషో అంతర్యామి ఏష యోనిః. హీ ఈస్ ది ఆరిజన్. యోని అంటే పుట్టుక స్థానము, ఆరిజన్. సర్వస్య ఇది అది అనేటటువంటి వ్యత్యాసం లేకుండా ఉపనిషత్తులో భగవద్గీతలో సర్వశబ్దానికి ఎక్స్క్లూషన్స్ ఉండవు. సర్వస్య అన్నిటికీ, ఏషః ఈశ్వరుడే, యోనిః ఆ పుట్టుక స్థానము, ఏషః అంతర్యామి అన్నిటి లోపల ఉండి నియంత్రించేది. యమ అంటే నియంత్రణ. అంతర్యామి ఏషః ఇతడే, సర్వజ్ఞ ఏది ఏ విధంగా సృష్టి చేయాలో బ్లూ ప్రింట్ అంతా ఆయనే పెట్టుకున్నాడు. అన్నిటికీ ఈశ్వరుడు, అతడే అంతర్యామి. ప్రభవ ఆప్యయౌహి భూతానాం. ప్రభవము పుట్టించుట, ఆప్యయము విలీనము చేయుట, వేటికి? భూతానాం. ఇది ఆరవ కారిక, ఆరవ మంత్రం. నాట్కారిక ఆరవ మంత్రం, ఉపనిషన్ మంత్రం. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషో అంతర్యామి, ఏష యోని సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానాం. ఆ బలం వలన మూడవ పాదమైనటువంటి ఈశ్వరుడు సృష్టికర్త. నాలుగవ పాదము కల్పించదు, అనుభవించదు, కానీ అధిష్టానము మాత్రం అదే అవుతుంది. ఈ ఈశ్వరునికి కూడా అధిష్టానము అదే. ఈ కారికకు శంకరుల వారి భాష్యము విస్తారంగా లేదు. ఫర్ ఎ చేంజ్ హీ డిడ్ నాట్ గివ్ ద ఫుల్ ఎక్స్ప్లెనేషన్. కనుక శ్రీ ఆనందగిరి గారిని, శ్రీ పరమార్థానంద గారిని వార వివరణ అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవడానికి శరణ్యం. చూడండి, ఈ కారికలో అంతశ్చిత్తే బహిశ్చిత్త అని రెండు సార్లు వాడారు. మొదటి పాదంలో అంతశ్చిత్తే అని, రెండవ పాదంలో బహిశ్చిత్త అని గౌడపాదుల వారు అన్నారు. చిత్తం అంటే ఏమిటి? సాధారణంగా చిత్తం అంటే మనస్సు, వ్యష్టి మనస్సు. ఇక్కడ వ్యష్టి మనస్సు కాదు, సృష్టించేది వ్యష్టిగాడు కాడు. వ్యష్టి సృష్టించలేడు, వీడు పరిచ్ఛిన్నుడు, వీడు అల్పజ్ఞుడు, వ్యష్టిగా వీడు. ఇటువంటి వ్యష్టి సృష్టి చేయడానికి వీలు పడదు. చిత్తం అంటే ఎవరు? ఈశ్వరుని యొక్క సమష్టి మనస్సు. గట్టిగా పట్టుకోండి ఆ విషయం. చిత్త అంతశ్చిత్తే బహిశ్చిత్త. ఇక్కడ చిత్తము అనగా ఈశ్వరుని యొక్క సమష్టి బుద్ధి శక్తి, సమష్టి మనస్సు అని అర్థం. ఓకే ఓకే. ఈ కారికలో అంతశ్చిత్తే బహిశ్చిత్. చిత్తం అంటే మనస్సు, వ్యష్టి మనస్సు కాదు. ఎందుకు కాదు? అది పరిచ్ఛిన్నము, వాడు అల్పజ్ఞుడు, లిమిటెడ్, కొంచెం రోజులే ఉంటాడు, వాడు పారిపోతాడు, మళ్ళీ చచ్చిపోతాడు. వాడు జీవుడుగా ఉన్నవాడు, వాడు సృష్టి చేయలేడు, చేసినది నిలబడదు. వాడి చేతవో కొన్ని సృష్టించబడతాయి, ఆ స్వప్నాలు ఇలాంటివి, అవి నిలబడడం లేదు. ఈశ్వరుడి మనస్సు ఎందుకు? ఆయన సర్వజ్ఞుడు, అంతర్యామి, యోని. యశ సర్వజ్ఞ, యశో అంతర్యామి, యశ యోని సర్వస్య ప్రభవ ఆప్యయౌ. హౌ? విత్ హిజ్ మాయా. ఈశ్వరుడు మాయలో లేడు. మాయ ఈశ్వరుని అధీనంలో ఉండి ఇలా కావాలి అంటే అలా చేసి పెడతాడు. అంటే పరబ్రహ్మము మాయతో చేరినట్లయితే ఈశ్వరుడు, అప్పుడు ప్రభవము ఆప్యయము సర్వమునకు సంభవం అవుతుంది. ఇదే కదా మొదటి శ్లోకం సౌందర్యలహరిలో. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. శివ పరతత్వము శక్త్యా యుక్తో యది మాయతో కలిసినట్లయితే, శివశక్త్యా యుక్తో యది ప్రభవ శక్త ప్రభవించడానికి సామర్థ్యం కలిగి ఉన్నాడు. నచేత్ ఒకవేళ మాయ లేకపోతే, మాయతో కలగా పులగం కాకపోతే, శుద్ధ చైతన్యంగా ఉంటే, నా కుశల స్పందితుమపి, చిన్న మూమెంట్ కూడా నా కించిన మిషత్. అక్కడ అదే చెప్పారు అక్కడ. కనుక అంతశ్చిత్తే బహిశ్చిత్త అంటే స్వమాయయా కారణ ఈశ్వర ఆత్మ తన మాయతోనే సృష్టి చేస్తున్నాడు. ఇక్కడ చిత్తము అంటే ఆనందగిరి గారు మాయ అని రాశారు. ఎందుకు? భగవంతుని యొక్క సమష్టి బుద్ధిశక్తి అంటే మాయ, గుణాలు. ఆ గుణాలను, మాయ తాలూకా పిల్లలు గుణాలు, గుణాల తాలూకా పిల్లలు రాగద్వేషాలు, ద్వంద్వాలు, ప్రపంచము, భూతాలు. ఇవన్నీ సంకల్పించను అనగానే
అదే మాయతో కలవడం అండి. ప్రశ్నోపనిషత్తులో 6వ ప్రశ్న యొక్క మొదటి ఆ, మంత్రం తాలూకా భాష్యంలో భగవత్పాదుల వారు చెప్పారు. స- ఈక్షాం చక్రే అన్నారు. ఆ ఈక్షాం చక్రే అంటే ఏం లేదండి, మాయతో కలవడమే ఆ ఈక్షాం చక్రే అండి అని ఆయన చెప్పారు అక్కడ. భగవంతుని మనస్సులో అంటే మాయలో సకల సృష్టి బ్లూ ప్రింట్ రూపంలో పొటెన్షియల్ ఫార్మ్గా బీజాత్మకంగా ఉన్నది. ఎక్కడుంది? ఈశ్వరుని యందు ఉన్నది. పరమాత్మ యందు ఏది లేదు. మత్స్థాని సర్వభూతాని నచ మత్స్థాని మత్స్థాని సర్వభూతాని అంటే ఈశ్వరుని యందు ఉన్నాయి. నచ మత్స్థాని భూతాని అంటే ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మం నందు లేదు. ఈ గుణాలన్నిటికీ నేను నా నుంచే ప్రభవించాయి, కానీ గుణాలు నాలో లేవు. నేను గుణాల్లో లేను. నిందాకాళ్ళు చెప్పారు, గుణాలు నాలో లేవు, నేను గుణాల్లో లేను అంటే నిరుపాధిక చైతన్యం. ఈ గుణాలన్నీ నా నుంచే ప్రభవించాయి అంటే స్వపాధిక చైతన్యం. దాన్ని క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే. బ్లూ ప్రింట్ రూపంలో పొటెన్షియల్ ఫామ్లో బీజాత్మకంగా వటవృక్షము ఆ చిన్న బీజంలో ఏ విధముగా ఎండి నిండి ఉన్నదో ఇమిడి ఉన్నదో అదే విధంగా బీజస్య బీజస్య అంకురివో అంటూ ఆయన దక్షిణామూర్తిలో చెప్పారు కదా. భావ అనంతశ్చిత్తే వ్యవస్థితాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థిత. భావము అంటే పదార్థము. అప్పుడే 3 వారాలు 4 వారాలు బట్టి చెప్పుకుంటున్నాము. భావము అంటే పదార్థం, వెరైటీ. ది వ్యారిగేటెడ్ మల్టిప్లిసిటీ ఇస్ ద భావ. అంతశ్చిత్తే వ్యవస్థితాన్ తన లోపలనున్న మాయ యందు. చిత్త ఈజ్ ఈక్వల్ టు వాట్ వి హ్యావ్ డెరైవ్డ్. చిత్త ఈజ్ ఈక్వల్ టు మాయ, సమష్టి బుద్ధిశక్తి, విచ్ ఈస్ కాల్డ్ ద ఈశ్వరుని యొక్క మాయ లేక ఆయన యొక్క మనస్సు అంటే అక్కడ మాయ. బీజ రూపంలో ఈశ్వరుడు తన మాయ యందున్న పదార్థం. భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ అంటే ఏమిటి? కారణ ప్రపంచ రూపేణ, కారణ ప్రపంచ రూపంగా అవ్యాకృత ప్రపంచ రూపేణ వ్యవస్థితాన్. అక్కడ ఆల్రెడీ బ్లూ ప్రింట్గా బీజాత్మకంగా పొటెన్షియల్గా ఉన్న వాటినే సృష్టిస్తున్నారు. అంటే ఏదైతే తనయందు ఉన్నదో దానినే సృష్టి చేస్తున్నారు. తనే ప్రవేశించారు, తనే సృష్టి చేశారు. తనే సృష్టి చేస్తున్నటువంటి సృష్టిలో తన యందు ఉన్నదే తప్ప వేరేది లేదు. అదే భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితం. ద హోల్ సృష్టి ప్రపంచ ఈజ్ సీటెడ్ యాజ్ ఎ సీడ్ ఇన్ ఎ కోడెడ్ ఫామ్ ఇన్ ద మాయా ఆఫ్ కారణ ఈశ్వర. కారణ ఈశ్వర అంటే మాయా సహిత పరబ్రహ్మము, మాయా సహిత ఆత్మ. వికరోతి వికల్పించును, నానా విధములుగా ప్రకటించు. కరోతి అంటే చేస్తున్నాడు, వికరోతి అంటే వివిధం కరోతి ఇది వికరోతి. వివిధంగా చేయడాన్ని వికరోతి అంటున్నాం. ప్రొజెక్ట్స్ ద ప్లురాలిటీ ఆఫ్ సృష్టి. వికరోతి వివిధం కరోతి నానా విధంగా ప్రకటిస్తున్నాడు. ఈజ్ ప్రొజెక్టింగ్ ద ప్లురాలిటీ. నౌ యు ఆన్సర్ మీ, who is the projector? That is the question of the yeah, there is a projector. It is not Sunya. The projector is the Ishvara, Karana Ishvara. How he is doing? He has got a wonderful equipment, a consort, a wife. He is a samsari because he is married. This gentleman Ishvara, when he is Parabrahma, he is unmarried. Now he is married to Maya. Okay, already his wedding is over. Now they have to produce the children. That children is the Srishti. Karana Ishvarudu Vikaroti. Samsari Ishvarudu Vikaroti. ఈశ్వరుడు కూడా సంసారియే. సంసారి అంటే మనలాగా భార్య బిడ్డలని కాదు. ఈ సంసారం అంతా ఆయన యందు ప్రకటమవుతుంది కాబట్టి ఆయనను సంసారి అంటున్నారు. ప్రొజెక్ట్స్ ద ప్లురాలిటీ ఆఫ్ ద సృష్టి. ఓకే, క్లియర్ అర్థం చేసుకో. వికరోతి వివిధం కరోతి వికల్పించును, నానా విధములుగా ప్రకటించును. ప్రొజెక్ట్స్ ద ప్లూరాలిటీ. ఎప్పుడు ప్రకటిస్తాడు? ఆయనకి ఎప్పుడు వస్తే అప్పుడు ప్రకటించిస్తాడండి. ఆయన లేయాలండి, లేకపోతే ఆయనకేమో సరదా అండి, ఆయన కాలక్షేపం కోసం చేస్తే ఇవన్నీ కాదు అని ముందు కార్యక్రమంలో ముందు
మంత్రాలలో నెగెట్ చేసేసాడు. హీ విల్ నాట్ డూ అవుట్ ఆఫ్ హీజ్ విలాస ఆర్ లీలా ఆర్ ఎనీథింగ్. హీ క్రియేట్స్ యాజ్ పర్ ఎ ప్లాన్, నాట్ యాజ్ పర్ హిస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటే విలాసము, క్రీడ, లీల ఇలాంటివేమీ కాదు. ఎప్పుడు సమష్టి సంచిత కర్మలు ఫలదీకరణమునకు తయారవుతాయో ఆ ప్రకారంగా సీడ్ ఎప్పుడు ట్రీ అవుతుంది. ఎప్పుడు సీడ్ ట్రీ అవడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయో, సరి అయినటువంటి నేల, నీరు, వేడిమి అన్నీ ఉంటే అది ట్రీ అవుతుంది. లేకపోతే గూట్లో డబ్బాలో పెడితే సీడ్ ట్రీ అవుతుందా? అవ్వదు. అంటే ట్రీ తాలూకా లక్షణాలు ఉన్నాయా? ఉన్నాయి. అలాగే ఈశ్వర నాట్ యాజ్ పర్ హిస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ బట్ అకార్డింగ్ టు దిస్ సమష్టి సంచిత కర్మ బ్యాగ్ ఇన్ ది ఈశ్వర. వాట్ ఈస్ దట్? మన జీవరాశులన్నీ కూడా ముందు సృష్టిలో ఏవేవి కర్మలు చేశారో వాటి ఫలాలన్నీ కోడెడ్ ఫార్మ్గా ఒక ముద్ద కట్టి కోడెడ్గా రాసి పెడితే ఆ కారణ శరీరం, సమష్టి కారణ శరీరం ఆ కోడ్ చూసాడో ఇట్ ఈస్ రెడీ నౌ టు మేనిఫెస్ట్. సో లెట్ మీ నౌ మేనిఫెస్ట్. హౌ? యాజ్ పర్ దిస్ ప్లాన్. What is the blueprint there? According, not according to the whims and fancies of the Ishvara. రెడీ ఫర్ ఫ్రక్టిఫికేషన్ అంటాం కదా, వాడి పాపం పండిందిరా అంటారు. అలాగే ఎప్పుడైతే ఈ సంచిత కర్మలు పండవడానికి రెడీగా ఉన్నాయో, ప్రభవించడానికి రెడీగా ఉన్నాయో, తయారుగా ఉన్నాయో, అప్పుడు ఈశ్వరుడు అంటే కారణ ఈశ్వరుడు పరబ్రహ్మము స్వమాయయ అంటే స్వపాధిక ఆత్మగా, స్వపాధిక చైతన్యంగా, సో అకామయత అతడు అనుకున్నాడు, ఆయన కోరుకున్నాడు, సంకల్పించాడు. ఏం సంకల్పించాడు? బహుశ్యాం ప్రజా ఏయేతి, నేను అనేకము అగుదును కాక అని సహా ఆ కారణ ఈశ్వరుడు అభ్యతపత బాగా ఆలోచించాడు. సహ అభ్యతపత్ ఆ విధముగా ఆలోచించి ఇక మంత్రం అంటే ఈ ఆలోచన అన్నా, అకామయత అన్నా, అభ్యతపత అన్నా ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? కారణ ఈశ్వరుని యందు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇలాంటివన్నీ చేయడానికి అక్కడ గుణముల ప్రమేయం, మాయ ప్రమేయం కూడా ఉండాలి. కాబట్టి నిరాకార నిర్గుణ తత్వము నకామయత ఏది ఆలోచించదు, ఏది సృష్టించదు. తనలోనే ఎక్కడ? ఆత్మని తన మాయలోనే, ఎవరి వలన? తన వలన. స్వం ఆత్మానం భగవంతుడు మొదట సమస్త సృష్టిని క్రియేట్స్. ఇన్ ద సెన్స్ దెర్ ఇస్ నో క్రియేషన్ ఎట్ దట్ పాయింట్. సో అకామయత ఈజ్ ఓన్లీ ఏ సీడ్ ఫామ్ ఆర్ ఏ విజువలైజ్డ్ వర్డ్. హీ హాజ్ ఎ బ్లూ ప్రింట్, హీ నోస్ ద కోడ్ అండ్ హీ ప్లాన్స్ ఇట్, and according to the plan, the blueprint for the whole world is created. Oh, there is a Surya required, yeah, there is a Chandra required, there is a Varuna required, there is a mountain required, Sharma has to come, Ravi Prakash has to come. All the code is there. As per the code, visualized world is there in the coded form. అదే చెప్తున్నారు మొత్తం. Imagine a blueprint of an architect before he actually gives a physical shape to the building. ఆర్కిటెక్ట్ బ్లూ ప్రింట్ వేస్తాడు. ఆ బ్లూ ప్రింట్లో ప్రతి డీటెయిల్, ఏ రూమ్ ఎంత వెడల్పు, ఎంత పొడుగు, ఎంత ఎత్తు, ఏ ఏ డెకరేషన్లతో, ఎక్కడ బాత్రూమ్ ఉండాలి, ఎక్కడ ట్యాప్ ఉండాలి, ఎక్కడ లైట్ ఉండాలి, అన్నీ ఆయన రాసి పెట్టుకుంటాడు. అలాగే ఇన్ ద సేమ్ వే ఈశ్వర హ్యాస్ గాట్ ఏ బ్లూ ప్రింట్. వాట్ ఈస్ ద బ్లూ ప్రింట్? సమష్టి సంచిత కర్మలే బ్లూ ప్రింట్. ఆ సమష్టి సంచిత కర్మలు అనేటటువంటి బ్లూ ప్రింట్ ఎప్పుడు ఫ్రక్టిఫై అవ్వడానికి రెడీగా ఉంటాయో అప్పుడు ఈశ్వరుడు వికల్పయతి, వికరోతి. ఇదంతా క్రమ సృష్టి. దిస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రియేషన్. క్రమ మీన్స్ ఆర్గనైజ్డ్, వెరీ వెల్ ప్లాన్డ్, స్ట్రక్చర్డ్, నాట్ ఎ ర్యాండమ్ క్రియేషన్. అక్రమ సృష్టి కాదు, నాట్ ఎ డిజార్గనైజ్డ్ క్రియేషన్. ద ఎంటైర్ thing, if you observe the creation, how much orderly everything is there. We cannot think of such universal order without there being a universal intelligence.
మనం చిన్న పని చేయాలంటే 32 తప్పులు చేస్తాం. ఓలా చేసినటువంటి మైసూర్ పాకే రెండోసారి చేస్తే గట్టిగా వచ్చి వస్తుంది, సరిగా రా. ఓసారి చేసిన చెక్కిలాలే రెండోసారి కొరకలేని గట్టిగా గట్టిగా అయిపోతాయి. ఆయన సృష్టిలో ఎలా ఉన్నాయి? క్రమంగా, ప్లాన్డ్గా, స్ట్రక్చర్డ్గా, ఇన్ ఎ వెరీ వెరీ సిస్టమాటిక్ మేనర్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ఫోల్డింగ్. హౌ? Because he has got a beautiful blueprint of the visualized world inside. అంతశ్చిత్తే వ్యవస్థితాన్ అన్నారు భాష్యంలో. దిస్ ఇమాజిన్డ్ యూనివర్స్ బై ద ఈశ్వర యాజ్ పర్ ద లా ఆఫ్ సంచిత కర్మ. There is a law of sanchita karma, how it has to unfold, how much it has to unfold, how long it has to unfold, and in what form it has to unfold. That exactly is the వ్యవస్థితాన్ అన్నదానికి అర్థం. ఎక్కడున్నాయి ఇవి? అంతశ్చిత్తే. ఎవరి అంతశ్చిత్తే? నా మైండ్లోని, లేకపోతే రవిప్రకాష్ గారి మైండ్లోనినా? కాదు, ఈశ్వరుని యొక్క అంతశ్చిత్తే. అంటే ఈశ్వరుని యొక్క మాయ. బీజ రూపంలో భగవంతుని యందు ఉన్నదానినే ఏదైతే సీడ్ ఫార్మ్లో బ్లూ ప్రింట్గా ఉందో దానినే వివిధం కరోతి వికరోతి యాక్చువలైజెస్, గివ్స్ ఎ ఫిజికల్ షేప్ టు ఇట్. What a beautiful understanding by these rishis about the whole creation, and it is fascinating to imagine such an orderly and structured way of unfoldment of the entire universe as per a pre-planned, pre-decided blueprint is really, really astonishing, fascinating for all of us. Actualizes it once he creates the blueprint where antaschitte vyavasthitan, then he actualizes by his chitte srukshita akara prabha. ఎవరండి ఈ పదాలు ఇచ్చారు? భగవత్పాదులు రాయాలి. ఆనందగిరి గారు చెప్పారు. శుశ్రూక్షిత ఆకార ప్రపంచం అంటే ద యూనివర్స్ ఇంటెండెడ్ టు బి క్రియేటెడ్, అంటే పొటెన్షియల్ యూనివర్స్ ఆర్ ద బ్లూ ప్రింట్ యూనివర్స్ ఆర్ ద బీజరూప యూనివర్స్. శుశ్రూక్షిత ఆకార ప్రపంచం. శుశ్రూక్షిత అంటే ఈ విధముగా సృష్టించాలి అని ఆలోచించినటువంటి ప్రపంచం. ద యూనివర్స్ ఇంటెండెడ్ టు బి క్రియేటెడ్. దెన్ Shishrukshita akara prapancha is in the antaschitte, then the samanya akara comes out as the world. Shishrukshita akara prapancham, samanya akara prapancham. There are two stages. One stage is so akamayata bhaushyam prajayeti, that is the blueprint stage or the seed stage or the clearly established plan stage. Then vikaroti is the samanya akara. Before vikaroti, it is in the seed stage. That is called the Sisrukshita Akara Prapancha. After vikaranam, it is Samanya Akara Prapancha. ఇప్పుడు భాష్యం చూడండి ఈ లైట్లో. వికరోతి అంటే నానా కరోతి అపరాన్ లౌకికాన్ భావాన్ పదార్థాన్ శబ్దాదీన్ అన్యాంచ అంతః చిత్తే వాసనారూపేణ వ్యవస్థితాన్ అవ్యాకృతాన్ నియతాన్ చ పృథ్వ్యాదీన్ అనియతాన్ చ కల్పనాకాలాన్ బహిశ్చితః సన్ తథా అంతశ్చిత్తో మనోరథాది లక్షణాన్ ఇది ఏవం కల్పయతి. ఎవరు? ప్రభు ఈశ్వర ఆత్మా, ఈశ్వర ఆత్మ ఇత్యర్థః. ఇదే నువ్వు తెలుసుకోవలసింది. చాలా బ్యూటిఫుల్ వర్డ్స్. శుశ్రూక్షిత ఆకార ప్రపంచము అంటే సీడ్ ఫార్ములో, బ్లూ ప్రింట్ ఫార్ములో కారణ రూపంగా ఈశ్వరుని యొక్క సమష్టి బుద్ధి యందు అంటే మాయ యందు నిర్మితమై ఉన్నటువంటిది. ఇంకా ఎక్స్టీరియరైజ్ కాలేదు, అతనికి మాత్రమే తెలుసును, బయటకి ఇంకా రాదు. సామాన్య ఆకార ప్రపంచ ఈజ్ బై హిస్ చిత్త యాక్చువలైజ్డ్, బ్రాట్ అవుట్. ఓకే, ప్రభు అంతశ్చిత్తే వ్యవస్థితాన్ వికరోతి. తన మనస్సునందున్నటువంటి బ్లూ ప్రింట్ని ప్రభువు ఈశ్వరుడు
కారణ ఈశ్వరుడు, మాయా సహిత పరబ్రహ్మము, సోపాధిక ఆత్మ. హీ బ్రింగ్స్ అవుట్. ఆ విధముగా ఈశ్వరునిచే బహిర్గతం చేయబడినటువంటి సృష్టించబడిన పదార్థములు ఏమి, కేన ప్రకారేణ వికరోతి. ఏమిటండి ఆ లిస్టు అని అక్కడ అడిగారు కదా. ఇదిగో ఈ విధంగా ఉంటాయి అంటూ చెప్తుంది. సృష్టించబడిన పదార్థాలు ఏమేమి అయి ఉంటాయి అంటే ద గ్రాస్ డివిజన్ దే ఆర్ గివింగ్. ఇయర్ దే ఆర్ నాట్ సెయింగ్ భూమి ఆప అనలో వాయు కం మనోబుద్ధిరేవచ అహంకార ఇది ఎమ్మె భిన్న ప్రకృతి, ఆల్ దోస్ థింగ్స్ దే ఆర్ నాట్ టెలింగ్. ఇయర్ ద ఉపనిషత్ ఇస్ టీచింగ్ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. వాట్ ఆర్ దోస్ బీయింగ్ క్రియేటెడ్? పంచభూతాలు పుట్టేయండి, ముందు ఆకాశం పుట్టిందండి. ఇంకో ఉపనిషత్తులు లేదు లేదండి, ముందు నీరు పుట్టిందండి. అలా కాదండి, ముందేమో రై పుట్టిందండి, తర్వాత ప్రాణం పుట్టిందండి. ఇక్కడ రెండే ఉన్నాయి. నో నో కన్ఫ్యూషన్ అబౌట్ దట్. టేక్ ఇట్ దిస్ వే, ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ యూ. ద ఉపనిషత్ యు సీ వికరోతి అపరాన్ భావాన్ అని రాసి. అంటే వికరోతి అంటే నానా కరోతి అన్నారు భాష్యంలో. అంటే నానాత్వంగా ప్లూరల్గా సృష్టించాడు. అపరాన్ అని ఉంది. అపరాన్ అంటే లౌకికాన్, వరల్డ్లీ భావాన్, పదార్థం. లౌకికాన్ అంటే నీకు అర్థం కాలేదేమో రా నాన్న, చూసుకో. శబ్దాదీన్. లౌకికం అంటే వరల్డ్లీ థింగ్. వాట్ ఈజ్ వరల్డ్? వాట్ ఈజ్ ప్రపంచ? నిష్ప్రపంచం ప్రపంచతే. ఈ విధముగా అవడంలో వెలువడుతోంది. శబ్ద ఆదీన్, పంచేంద్రియములతో గ్రహించగలిగినటువంటి సకల వస్తు పదార్థములను అనుభవాలు. నౌ యు డిసైడ్ విచ్ ఈస్ దేర్ ఇన్ దట్. శబ్ద ఆదులతో గ్రహించగలిగిన సకల లౌకికాన్ భావాన్ పదార్థాన్ శబ్దాదీన్ నానా కరోతి వికరోతి. లౌకిక పదార్థాలన్నిటినీ సృష్టించాడు. ఎక్కడి నుంచి సృష్టించాడు? అంతశ్చిత్తే వ్యవస్థితాన్. లోపల ప్రభు అంతశ్చిత్తే వ్యవస్థితాన్ వికరోతి. తన శరీరంలో బ్లూ ప్రింట్ గా తన మనస్సునందున్న దానినే ఈజ్ బ్రింగింగ్ అవుట్. హౌ? వికరోతి, నానా కరోతి. వాట్? అపరాన్ అంటే లౌకికాన్, భావాన్ పదార్థాన్, శబ్దాదీన్ పంచేంద్రియములతో గ్రహించగలిగే సకల లౌకిక పదార్థములను. నౌ హీ ఈస్ లీవింగ్ us to our imagination. Let each one of us imagine what are all those laukika padarthas which can be grasped by panchendriyas. Any worldly thing is graspable by one of the indriyas or other. Then only it will become a worldly thing. Okay? He creates worldly objects of our sensory perceptions. Aparan is equal to లౌకికాన్ అన్నారు భగవత్పాదులు. అన్యాన్శ్చ, ఇంతే కాదండి, ఇతరాన్ కూడా సృష్టిస్తారు అన్నారు భగవత్పాదులు. అన్యాన్ అంటే ఆయన ఏమిటో చెప్పలేదు. అంటే అపరానికి అన్యాన్ని ఏమేమి ఉంటాయి? పరాన్ని అయి ఉంటాయి. అంటే దీనికన్నా కొంచెం హయ్యర్ లెవెల్ అయి ఉంటాయి. అవేమిటి? ఆనందగిరి గారు అన్నారు శాస్త్రీయాన్. అంటే శాస్త్రములో చెప్పడమే కానీ మనం ఎప్పుడు చూడలే. పితృలోకము దే హ్యావ్ నాట్ సీన్, ఇంద్రియాలతో తెలియదు. అది పరాన్, అపరం కన్నా వేరే ఉన్నది. లేకపోతే 14 లోకాల కింద నుంచి మీదకి లెక్క పెట్టుకుంటూ రావచ్చు. లేకపోతే భువ సువహ అంటూ 3 లోకాలు అనొచ్చు. లేకపోతే దేవలోకం అనొచ్చు. లేకపోతే సత్యలోకం, బ్రహ్మలోకం అనొచ్చు, స్వర్గం అనొచ్చు. ఏవేవి మీరు శాస్త్రాలలో డిస్క్రైబ్ చేశారో అలాంటివి కూడా కల్పించాడు. అంటే అపరాన్ లౌకికాన్ అన్యాన్శ్చ శాస్త్రీయాన్ వికరోతి. అంటే లౌకికమైన వరల్డ్లో ఇంద్రియాలతో పట్టుకోగలిగినటువంటి అన్ని పదార్థాలు, అంతేకాకుండా ఇంద్రియాలకు అతీతమైనటువంటి అలౌకికమైన ఆముష్మికమైనటువంటి స్వర్గాదులని ఏమిటంటున్నాయా అన్నిటినీ కూడా, అలౌకికములను స్వర్గము ఇత్యాదులను, అపరము కాని ఆముష్మిక పదార్థములను కూడా అంతశ్చిత్తే వాసనారూపేణ వ్యవస్థిత. అని ఎక్కడి నుంచి అండి వచ్చాయి? ఇలా అని మ్యాజిక్ చేయట. ఇది ఆల్రెడీ బ్లూ ప్రింట్ ఈస్ దేర్, సీడ్ రూపంలో ఉంది. అంతశ్చిత్తే వాసనారూపేణ వ్యవస్థితాన్. వాసనారూపేణ అంటే కారణ శరీర రూపేణ, లేకపోతే సంస్కార రూపేణ. దాంట్లో వ్యవస్థితాన్ ఉన్నటువంటి ఈశ్వరుని మనస్సులో అంటే మాయలో బీజముగా ఉన్నటువంటి
అవి ఇంకా ఇంకో మాట ఏమంటే అవ్యాకృతాన్, అంటే ఇంకా ప్రకటన కాకుండా బీజస్థితిలో బ్లూ ప్రింట్ గా ఉన్నటువంటి వాటిని వికరోతి. ఒకటే భాష్యం. వికరోతి అపరాన్ భావాన్, వికరోతి నానాకరోతి అపరాన్ లౌకికాన్ భావాన్ పదార్థాన్ శబ్దాదీన్ అన్యాన్శ్చ, ఇతరములను కూడా, శాస్త్రీయాన్, ఆనందగిరి గారు చలవతో, అంతశ్చిత్తే వాసనారూపేణ వ్యవస్థితాన్ అవ్యాకృతాన్ వికరోతి వివిధం కరో. అవ్యాకృతాన్, ఇంకా ప్రకటము కానటువంటి వాటిని ఇప్పుడు వికరోతి, హీ ప్రొజెక్ట్స్. వాటిని నానా కరోతి లౌకికాన్ పదార్థాన్, దట్ ఈస్ శబ్దాదీన్ ప్లస్ శాస్త్రీయాన్ వికరోతి. రెండు వచ్చాయి. What are the two things in the list? The broad list he is giving. What is that broad list? There are many substances in the world which are graspable by your five senses. All those are there in the blueprint. They have come out. సరే, నాకు ఇంద్రియాలకి తెలియనివి ఎన్నో ఉన్నాయి అంటున్నారు కదండి. స్వర్గం అంటున్నారు, పితృలోకం అంటున్నారు, దేవలోకం అంటున్నారు, అంతరిక్షం అంటున్నారు, భూలోకం అంటున్నారు, భువర్లోకం అంటున్నారు, సౌరలోకం అంటున్నారు. ఇవన్నీ ఓకే, అవి కూడా తీసుకో. శాస్త్రీయాన్ వికరోతి, అంతేనా? ఈ రెండేనా ఉన్నాయి? శబ్దాదీన్ భావాన్ అపరాన్ లౌకికాన్ ప్లస్ శాస్త్రీయాన్ వికరోతే, అంతేనా? నోనో. నియతాంచ, అంటే నియతమైన వాటిని కూడా. అంటే ఏమిటంటే నియతమైనవి? నియతాన్ అని ఉంది అక్కడ. అంటే నియతాన్ అంటే పృథ్వీయాదీన్, అంటే ఆయన రాసేసారు. పృథ్వీ మొదలైన స్థిరమైనవి, a long-term enduring object like the water, the parvatas, the prithvi, the surya, the chandra, all those, Agni, these are not perishing within our lifetime. In many lifetimes they are seeing almost entire kalpamanta ఉంటున్నాయి. అటువంటి వాటిని నియతాన్ అన్నారు. ఇంతవరకు ఏమొచ్చాయి? అపరాన్ భావాన్ పదార్థాన్ శబ్దాదీన్ శాస్త్రీయాన్ వికరోతి ప్లస్ నియతాంచ వికరోతి. నియతాన్ అంటే పృథ్వీ మొదలైన స్థిరమైన లాంగ్ టర్మ్ ఎండ్యూరింగ్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. ఏమిటి? భూమి, రకరకాల గ్రహాలు, నీరు, వాయువు, అగ్ని, సూర్యచంద్రాదులు, నక్షత్రములు. వాటి పేరే క్షతము లేనివి. అంటే అలానే ఉంటాయి, చాలా ఏళ్ళు ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. చేత వాటి నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, నీరు, గ్రహాలు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ బహిత బహిత సన్, బయట ఉంటున్నవై, అంటే అందరకు తెలుస్తున్నవై. ఇందాక బ్లూ ప్రింట్ ఎక్కడుంది? అంతశ్చేత వ్యవస్థితాన్, అతనికే తెలుసు, మనకి తెలియదు. బహితశ్చ సన్, బయట ఉంటున్నవై, అందరికీ తెలుస్తున్న పర్మనెంట్, సో కాల్డ్ పర్మనెంట్, నాట్ లైక్ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ పర్మనెంట్, బట్ సో కాల్డ్ సెమీ పర్మనెంట్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. అంతేనా? అనియతాన్ అన్నారు భగవత్పాద్. నియతాంశ్చ అనియతాన్. అనియతములంటే ఏమిటండి? ఆయనే రాశారు. కల్పనాకాలాన్ బహిశ్చిత సన్, కల్పనాకాలాన్ బహిః చిత్తః సన్, అంటే టెంపరరీ ప్రొజెక్టెడ్ అవుట్, అలా ట్రాన్సియంట్. కల్పనాకాలమునందు మాత్రమే బయట ప్రొజెక్ట్ అవుతున్నటువంటి వాటిని అనియతములు అన్నారు. పర్మనెంట్గా కనిపిస్తున్న వాటిని నియతములు అన్నారు. అప్పుడు కల్పనా కాలంలో ఉండి తర్వాత పోయేటటువంటి వాటిని ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. ఆనందగిరి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. విద్యుత్ అన్నారు. అంటే విద్యుత్ ఏమిటి? కల్పనా కాలంలో వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, అలా మెరుపులా మెరిసిపోయాడు అంట. అలా మెరుపు లాంటివి. అదే మీరు యక్షుడు వచ్చాడు, ఎలా వచ్చాడు అక్కడ చూశారు మీరు కేనోపనిషత్తులు. యక్షుడు గారు రావడం అలా మెరుపులో వచ్చాడు. అంటే కల్పనాకాలం వ్యవస్థితం, అంటే కల్పనాకాలమునందు మాత్రమే భాషించే ఏమిటవి? కోరికలు, భయాలు, ద్వంద్వాలు, ఇలాంటివన్నీ కూడా కల్పించుకున్నప్పుడు ఉంటాయి, కొంతసేపు పోతాయి. అలాంటివి నాన్ పర్మనెంట్ ఆబ్జెక్ట్స్ ఆల్సో. సో కాల్డ్ పర్మనెంట్ ఆబ్జెక్ట్స్ లైక్ భూమి ఎట్సెట్రా, అండ్ స్లో కాల్డ్ ఫ్లీటింగ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ది నాన్ పర్మనెంట్ ఆబ్జెక్ట్స్. వచ్చిపోయేవన్నిటినీ
కూడా. ఇప్పుడు ఎన్ని వచ్చేయండి లిస్టులో? కేన ప్రకారేణ వికరోతి, ఏ విధంగా దాన్ని వ్యాపింపజేస్తున్నాడు? వివిధం కరోతి. అపరాన్ భావాన్ శబ్దాదీన్. వన్, శాస్త్రీయాన్, అంటే కంటికి ఇంద్రియాలకి తెలియకుండా శాస్త్రంలో మాత్రమే చెప్పబడినటువంటివి. నియతాంశ్చ పృథ్వీయాదీన్, అండ్ అనియతాన్ కల్పనాకాలం బహిశ్చిత సన్. నాలుగు రకాలుగా క్లాసిఫై చేశారు. అనియత అంటే అనిత్య పదార్థాలు. అంటే ఇప్పుడు ఎన్ని వచ్చేయండి? పర, పర, పర అంటే శాస్త్రీయ, నియత పృథ్వీయాదులు, అనియత కల్పన. ఇవన్నీ ఎక్కడున్నాయి? ముందు ఎక్కడున్నాయి? అంతస్థితాన్ వ్యవస్థ. అంతశ్చిత్తో అంటే మనస్సునందు, వ్యవస్థితాన్ మనోరథాతి లక్షణాన్. మనోరథము మన సంకల్పం, ఈశ్వరుని మనోరథంగా బీజ రూపంగా ఉన్నవి. అంతశ్చిత్తో మనోరథాది లక్షణాన్, అలాంటి వాటిని కల్పించాడు. వికరు. వాట్ ఈస్ ద టూ స్టేజెస్? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్? విజువలైజ్డ్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, కారణ స్టేజ్, బీజ స్టేజ్, వేర్ ఈశ్వరుని సమష్టి బుద్ధి ఎందు. సమష్టి బుద్ధి అంటే ఏమిటి? మాయ. ఏ ఈశ్వరుడు? స్వపాధిక ఆత్మ ఈశ్వరుడు, కారణ ఈశ్వరుడు, ప్రభువు, నాట్ ది నిరపాధిక. సెకండ్ స్టేజ్ ఈజ్ యాక్చువలైజ్డ్ స్టేజ్, విజువలైజ్డ్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, బిల్డింగ్ రెడీ అయినటువంటి స్టేజ్, యాక్చువలైజ్డ్ స్టేజ్. హౌ? యాజ్ పర్ ది ప్లాన్, నాట్ ర్యాండమ్లీ, నాట్ అవుట్ ఆఫ్ హిస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. హూ? భేదాన్ కోవైతేషాం వికల్పక. ఎవరు కల్పిస్తున్నారు ఇవన్నీ? స్వయం, తనే స్వమాయయా, తన మాయాశక్తితో, స్వం ఆత్మానం, తనను. ఆత్మదేవ, ఆత్మదేవుడు, మాయతో కలిసిన ఆత్మదేవుడు అంటే కారణ ఈశ్వరుడు. ఆత్మని తన యందు విశుద్ధ అధిష్టాన చైతన్యంలో వికల్పాలు లేవు, వికల్పాలు పుట్టవు. అందుకే మనకు అర్థం కాదని చెప్పి ఆయన ప్రభువు ఈశ్వర ఆత్మ ఇత్యర్థ. ప్రభువు అనగా అతనే కదా ప్రభు. సర్వజ్ఞుడు, సర్వయోని, సర్వమునకు అంతర్యామి అయినటువంటి ప్రభువైన ఈశ్వరాత్మ ఇత్యర్థ. ప్రభువు ఎవర? ప్రభువు ఈశ్వరాత్మ, మాయా సహిత పరబ్రహ్మ, సృష్టిని వికల్పి ఇత్యర్థ అని రాశారు. ఇది అర్థ అంటే సృష్టి ప్రభవించడం అంటే ఇలా అర్థం చేసుకో మిస్టర్, ఓ సౌమ్య, ఓ అమ్మాయి, ఓ బాబు. దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ అద్భుతానికి శిరస్సు వంచు. ఎంత అద్భుతంగా క్రియేట్ అయిన, ముందు బ్లూ ప్రింట్ వేసుకుని తనకిష్టం వచ్చినటువంటి బ్లూ ప్రింట్ కాకుండా అక్కడున్న వాసన నిర్మితమైనటువంటి సమష్టి వాసనారూపమైన సంస్కారాలచే నిర్మితమైన బ్లూ ప్రింట్ తయారు చేసుకుని దానిని జాగ్రత్తగా నాలుగు విధాలుగా, ఒకటి అపరాన్ లౌకికాన్, రెండు పరాన్ అంటే శాస్త్రీయాన్, మూడు నియతాన్ పృథ్వీయాదులు, నాలుగు అనియతాన్ కల్పనా కాలంలో ఎందే ఉండేటటువంటి నాలుగు గ్రూప్స్గా ఈయన వివిధం కరోతి, నానా కరో. వాట్ ఎ బ్యూటిఫుల్ క్రియేషన్, వాట్ అన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ది వండర్మెంట్ అండ్ ది అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ద సృష్టి బై ద రిషీస్ హియర్. ఈ అద్భుతానికి మనమందరము శిరస్సు వంచవలసినదే. ఈ విధముగా అర్థం చేసుకోవయ్యా ఇత్యర్థ అని రాశారు. అంతశ్చిత్తో మనోరథాతి లక్షణాన్. ఈశ్వరునికి లోపల తన మనస్సులోని సంకల్ప రూపంగా బహిత సంతత. ఆయన అదే బయటకు పెద్ద ప్రాబ్లం వచ్చిందే. ఇప్పుడు ఆయనకి ఒక వ్యష్టి, రాళ్లపల్లి గురువు గారు, నేను, మరొకరు అంటే ఈ లోపల ఉన్నది బయట ఉన్నది తెలుస్తుంది. లోపల బాధ, ఆనందం, ఆకలి, దప్పిక, సుఖం, దుఃఖం లోపల ఉన్నాయి. బయట టేబుల్, కుర్చీ, ఫ్రెండు, ఇల్లు, అధ్యయన భారతి బయట ఉన్నాయి. మరి ఈశ్వరుడికి బయట ఇటు లోపల ఏమిటి? ఆయనకి బయట ఏదైనా ఇంకోటి ఉంటుందా? ఉంటే ఆయన ఈశ్వరుడు ఎలా అవుతాడు? సర్వానికి ప్రభువు ఎలా అవుతాడు? సర్వవిత్తు ఎలా అవుతాడు? ఆయనకి బయట ఏది ఉండడానికి అవకాశం లేదే. మరి బయట లోపల అన్నారు అంటే ఎలా అర్థం చేసుకోవాలి?
వ్యష్టి విషయంలో అయితే ఓకే, అర్థం చేసుకున్నారు. ఈశ్వరునికి బయట ఏమిటి? అంతశ్చిత్తాన్ వ్యవస్థ, అంతశ్చిత్త వ్యవస్థితాన్ బహిశ్చిత్తాన్ అంటూ రెండుగా విభజించారు గౌడపాదులు వారు. అలా ఉంటాయా? ఈశ్వరుడికి లోపల బయట అనేది ఉంటుందా? కొండకవుతే బయట లోపల అని ఉంటుంది. ఆకాశానికి బయట లోపల ఏమిటి? ఆకాశానికి ఏది బయట ఏది లోపల? ఆ? ఆలోచించండి. థింక్, వాట్ కుడ్ బి ది ఆన్సర్? ఆనందగిరి గారే మళ్ళీ దానికి శరణ్యం. అంతా ఈశ్వరుడే కదా. తనలోని అవ్యక్త స్థితి వ్యక్త స్థితి అని తెలుసు. లోపల అంటే అవ్యక్తంగా బీజ రూపంగా ఉండడము, బయట అంటే అది వ్యక్తమై అందరికీ తెలిసేటట్టుగా ఉండదండి వ్యక్త స్థితి. అన్నీ ఈశ్వరుడు అనే సర్కిల్లోనే ఉన్నాయి. అవ్యక్తంగా ఉన్నప్పుడు అక్కడే ఉంది, వ్యక్తంగా ఉన్నప్పుడు అక్కడే ఉంది. పాము ఎక్కడుంది? భ్రాంతి సర్పము. ఎక్కడ త్రాడుందో అక్కడే భ్రాంతి సర్పం. త్రాడేమో ఆ బెంగళూరులోనని, భ్రాంతి సర్పం విజయనగరంలోని కనపడదు కదా. ఎక్కడైతే అవ్యక్తంగా ఉన్నటువంటి బ్లూ ప్రింట్గా ఉన్నదో ఆ ఈశ్వరుని అందే వ్యక్త స్థితి కూడా ఉంది. అంతః బహిః అనేటటువంటిది వ్యక్తము అవ్యక్తము అనే క్లాసిఫికేషనే. అంతః అంటే అవ్యక్తమని, వ్యక్త బహి బహి అంటే వ్యక్తమని తెలుసుకోనాయన అన్నారు ఆ మహానుభావుడు ఆనందగిరి. దీని వలన అవ్యక్త స్థితి అన్నా, కారణ స్థితి అన్నా, వ్యక్త స్థితి అన్నా రెండు ఈశ్వరుని యందే ఉన్నాయి. ఇదంతా మాయా సహిత పరమాత్మ అంటే సంసారి ఈశ్వరుడు, ఆయన యొక్క ఈ క్రియేషను. అంతశ్చిత్తే, దట్ మీన్స్ హీ ఓన్లీ నోస్. Bahichitte, it is exteriorized in respect of others, not in respect of him. There is no exterior or interior for him. Okay? Exteriorized in respect of others, not in respect of the tattva. The tattva itself is the vyakta as well as the avyakta. Just like you yourself as a vyasti, you are in the avyakta in the night and in the vyakta in the daytime. వ్యక్త స్థితికి వేరే శర్మ, అవ్యక్త స్థితికి ఇంకో శర్మ ఉన్నారా? ఒకే వ్యష్టిలో వ్యక్తమో అవ్యక్తమో తెలుస్తున్నాయి కదా. అంటే అన్ని తెలిసే స్థితి, తెలియని స్థితి, ఆ రెండు ఒకని యందే గలవు. బాగా అర్థం చేసుకో. అవతారికి వస్తుంది. స్వప్నవత్ చిత్త పరికల్పితం సర్వం యచ్చేతద్ అసంఖ్యతే యస్మాత్ చిత్త పరికల్పితై మనోరథాధిలక్షణై చిత్త పరిచ్ఛేద్యై వైలక్షణం బాహ్యానాం అన్యోన్య పరిచ్ఛేద్యత్వం ఇది సా నయుక్త ఆశంక. ఆశంక అనేది స్త్రీలింగ శబ్దం, అందువలన సా సా ఆశంక నయుక్త. ఇక్కడ తెచ్చుకోవాలి ఆశంక. సా ఆశంక, నీ డౌట్, నా యుక్త, నాట్ కరెక్ట్. వాడు డౌట్ ఏమిటి చూద్దాం. ఈ కారికలను చదివినప్పుడు ఆనందగిరి గారు అంటారు, 10, 14, 15 ముందు చదువుకోండి, తర్వాత 11, 12, 13 చదవండి. ఎందుకంటే 10 తర్వాత 14, 15లో పూర్వపక్షం వస్తుంది. ఆ పూర్వపక్షానికి ఆన్సర్లు 11, 12, 13లో ఉన్నాయి. 10 చదివి 11, 12, 13 అయిపోయి మళ్ళీ పూర్వపక్షం వస్తే అడదిడ్డంగా ఉంటుంది. ప్రాబబ్లీ బై అరేంజ్మెంట్ by the persons who have learnt from them, there is a misplacement of the order. The original order appears to be 10, 14, 15, then 11, 12, 13. ఓకే, మనం వచ్చినటువంటి ఆర్డర్లో చదువుకుందాం. అర్థం చేసుకున్నప్పుడు ఆర్డర్ 14వ కారికలో పూర్వపక్షం వస్తుంది. జాగ్రత్త ఏమిటా పూర్వపక్షం? దానికి అవతారిక రాస్తున్నారు. జాగ్రత్త స్వప్న ప్రపంచాలు వేర్వేరు అంటున్నాడు పూర్వపక్షం. మళ్ళీ మొదట్లాగే జాగ్రత్తని స్వప్నాన్ని ఒకటి చేయకండి. జాగ్రత్త స్వప్న వేరువేరు కాబట్టి రెండింటినీ ఒకే బాస్కెట్లో పడేసి రెండింటినీ మిథ్యని కొట్టి పారేయకండి. స్వప్న ప్రపంచం కావాలంటే మిథ్య బాస్కెట్లో పారేయండి, జాగ్రత్త ప్రపంచం ఏమో సత్యం అనే బాస్కెట్లో పెట్టండి. వాటిని ఒకటైనా అలా తీసుకుంటారు. ఇది అబ్జెక్షన్, ఆశంక. ఆశంక అంటే అబ్జెక్షన్, డౌట్. వై దే ఆర్ డిస్సిమిలర్? వై దిస్ ఆశంక? Because Swapna Prapancha is not the same as the Jagrat Prapancha. Why are this? They are dissimilar. ఆలోచించండి. థర్డ్ ఉంది. గౌడపాదులు గారు ఇవ్వబోయే ఆన్సరు టూకీగా
మందాంధకారంలో చీకట్లో ఒకరికి సర్పం అనిపించింది, ఇంకొకరికి పూలమాలగా భ్రాంతి కల్పించింది. రెండు అంటే సర్పము మాల ఒకటనే అర్థం. సర్పము మాల ఒకట, వేరు వేరా? వస్తువుగా సర్పం వేరు, మాల వేరు. కానీ భ్రాంతిగా రెండిట్లో సమానాంశం ఏమిటి? రెండూ భ్రాంతే. అంటే ఈ సర్పానికి ఎంత సత్యత్వం ఉన్నదో ఆ మాలకు అంతే సత్యత్వం ఉన్నది. భ్రాంతి విషయంలో భేదం లేదు, వస్తు విషయంలో భేదం ఉండొచ్చు. జాగ్రత్త స్వప్న ప్రపంచాలు అనుభవాలు వేరువేరు, రెండూ మనోకల్పితాలు. అనుభవం విషయంలో రెండూ మిథ్య, కానీ వాటి తాలూకా లక్షణాల్లో వేరువేరుగా ఉండవచ్చు. వేదాంతంలో జాగ్రత్త ప్రపంచాలు రెండు కూడా చిత్త పరికల్పితం, అంటే చిత్త విక్షేపం అంటారు. కాబట్టి మిథ్య. జగత్ ప్రపంచము ఈశ్వర చిత్త పరికల్పితం. రిమెంబర్, జాగ్రత్త ప్రపంచ ఈజ్ ఈశ్వరాస్ క్రియేషన్. ఈశ్వర చిత్త పరికల్పితం. జస్ట్ నౌ విసా ఎలా పుట్టించారో ఏమిటో అవన్నీ తెలుసుకున్నాం. 4 విధాలుగా విభజించారు. అపరాన్ అన్నారు, శాస్త్రీయాన్ అన్నారు, నియతాన్ అన్నారు, అనియతాన్ అన్నారు. స్వప్నము జీవ మనోకల్పిత ప్రపంచము. దిస్ ఇస్ ద క్రియేషన్ ఆఫ్ ద జీవ. జాగ్రత్త ఇస్ ద క్రియేషన్ ఆఫ్ ద ఈశ్వర. జాగ్రత్త ఈస్ ఫ్రమ్ మ్యాక్రో మైండ్, సమష్టి మనస్సు. స్వప్న ఈస్ ఫ్రమ్ ద మైక్రో మైండ్ ఆర్ ద వ్యష్టి మనస్సు. ఓకే. స్వప్నవత్ చిత్త పరికల్పితం సర్వం. స్వప్నం వలె జాగ్రత్త సర్వము చిత్త పరికల్పితం అంటే ఇత్యేతత్, అంటే ఈ ప్రతిపాదన, దిస్ స్టాండ్ పాయింట్ ఆశంక్యతే, బీయింగ్ అబ్జెక్టెడ్. ఏతత్ ప్రతిజ్ఞ, ఈ స్టాండ్ పాయింట్ ఈస్ ఛాలెంజ్డ్ బై ద పూర్వపక్షి. ఏమిటి? స్వప్నవత్ చిత్త పరికల్పితం సర్వం, అంటే స్వప్నము వలె అన్నీ కూడా మనసులోనే, జాగ్రత్త కూడా మనసులోనే ఉందని చెప్తున్నారే మీరు. అది వీఆర్ కంటెస్టింగ్, వీ డోంట్ అగ్రీ ఫర్ దట్. అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది అబ్జెక్షన్? ఎందుకు? యస్మాత్, ఎందువలనగా చిత్త పరికల్పితై, చిత్తమునందు కల్పింపబడిన మనోరథాతి లక్షణై, మనోరథములు మొదలైన రూపము గల మెంటలీ ప్రొజెక్టెడ్ థింగ్స్ ఆర్ మెంటల్ ఫ్యాన్సీస్ ఆర్ మనసులోనున్న పదార్థాలు, అనుభవాలు చిత్త పరిచ్ఛేదై, చిత్తము చేత పరిచ్ఛేదము చేయబడుతున్నవి. అంటే లిమిటెడ్ అండ్ కండిషన్డ్ బై ద మైండ్. అంటే చిత్తం ఎంత దూరం వెళుతుందో అంతవరకే ఆ అనుభవాలు తెలియబడుతున్నాయి. చిత్త పరిచ్ఛేదై, ఎక్స్పీరియన్స్డ్ సబ్జెక్టివ్లీ బై ద ఇండివిజువల్ మైండ్ ఓన్లీ, లైక్ డ్రీమ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ మనసులో ఒక బాధ కలిగింది, లేకపోతే ఆనందం కలిగింది, ఆకలి వేసింది, దప్పిక వేసింది. బయట వాళ్ళకి తెలుస్తుందా ఏమిటి? తెలియదు కదా. మీరు చెప్తే ఇదో ఉంటుందేమో అనుకోవచ్చు. అది ఎలా ఉంది, ఎందువల్ల, ఎంత ఉంది అని సబ్జెక్టివ్గా ఎవరికి వారికే తెలుస్తుంది. చిత్త పరిచ్ఛేదై అంటే సబ్జెక్టివ్. ఫ్యాన్సీ, ఇమాజినేషన్, ఇల్యూషన్, డ్రీమ్, దే ఆర్ ఆల్ బాహ్యానం వైలక్షణం. అంటే బాహ్యమైనటువంటి పదార్థాలు, అనుభవాల కన్నా విలక్షణమైనవి, అంటే వేరైనవి. చిత్త పరిచ్ఛేద వస్తువులు సబ్జెక్టివ్. మిగతా వస్తువులు జాగ్రత్తలో తెలుస్తున్నవి, పైన ఉన్నవి, అవి సబ్జెక్టివ్ కాదు. బాహ్యానాం వైలక్షణం. జాగ్రత్త పదార్థముల కంటే చిత్తకల్పిత వస్తువులు వేరైనవి. ఎందుకు వేరైనవి? దెర్ ఇస్ ఎ క్లియర్ డిఫరెన్స్ between the mental projection and the external objects. What is the difference? Acharya uses a technical word. That technical word is very important. Anyonya పరిచ్ఛేద్యత్వం. అన్యోన్య పరిచ్ఛేద్యత్వం అనే కారణంగా ఈ విషయమే చాలా చర్చ రాబోతోంది వచ్చే కార్యక్రమాలలో. ఇప్పటికీ స్థూలంగా తెలుసుకుని ముందుకెడదాం. అన్యోన్య పరిచ్ఛేదత్వం అంటే, అన్యోన్య పరిచ్ఛేదత్వం అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జిస్టెన్స్, ఆబ్జెక్ట్గా ఉండడం, మీన్స్ దే ఎగ్జిస్ట్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ అజ్ఞాత సత్తా. ఈ రెండు టెక్నికల్ టర్మ్స్. అన్యోన్య పరిచ్ఛేద్యత్వం ఇక్కడ అన్నారు, కొంచెం సేపు పోయిన తర్వాత దాన్ని అజ్ఞాత సత్తా అని ఇంకొక చోట వస్తుంది. ఈ రెండు ఒకటే, అంటే దే ఆర్ ఆబ్జెక్టివ్. వేరేజ్ మనస్సులో ఉన్నవి సబ్జెక్టివ్, బయటనున్నవి ఆబ్జెక్టివ్. ఐ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్, దే ఆర్ దేర్. అంటే అన్యోన్య పరిచ్ఛేదత్వం, దీస్ ఆర్ అవైలబుల్ when during my experience and during when at the time when I am
not experience. For example, this home I am living itself is now I am experiencing. Yo, it is there. During the time of my experience, it is there. It has got existence. When all of us go to the mall, do you think the home is disappearing? The home still exists, and we believe that's why we come back and see it is existing. ఒకవేళ కెమెరాలు పెట్టారనుకోండి, ఆ కెమెరాలో కనిపిస్తూ ఉంటుంది. ఇట్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్. అంటే అజ్ఞాత సత్తా లేక అన్యోన్య పరిచ్ఛేదం అంటే మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు, ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉన్నప్పుడు రెండు సార్లు ఉంటుంది. అంటే ఏమిటి, మనం నిద్రపోతున్నాము, నిద్రలో వెళ్ళిపోయిందా ఏమిటి, ఉన్నది కదా, పొద్దున్న లేస్తే మళ్ళీ అదే ఉంది కదా. అంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ డ్యూరింగ్ మై ఎక్స్పీరియన్స్ టైం అండ్ ఆల్సో వెన్ ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్. దట్ ఈస్ ద అవుట్ సైడ్ వరల్డ్. Whereas the Swapna Prapancha, in contrary to that, whether we experience or not, this objective experience of outside world is there for all of us. Whereas Swapna Prapancha has existence only when I experience it. When I wake up, what is happening? The Swapna Prapancha is not there. Not only that, the objective Prapancha is available for Ramanamurthy garu and Ravi Prakash garu and Prasad Rao garu to experience, but my Swapna Prapancha cannot be experienced by them. It is only subjective to the individual who is experiencing. This is the difference. When such a difference is there, how can you put them, both of them, in the same basket? Huh? It has got only subjective existence. Jagrat Prapancha has got objective existence. And how can, sir, ఓ గురుజీ మీకే అడుగుతున్నాము, జాగ్రత్త ప్రపంచము హ్యాస్ గాట్ ఆబ్జెక్టివ్ ఎగ్జిస్టెన్స్, అన్యోన్య పరిచ్ఛేద్యత్వం ఉంది దానికి. వేరే స్వప్న ప్రపంచం ఓన్లీ సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్స్. Then how can you put both of them in the same basket and say స్వప్న ప్రపంచం లాగే జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్యా అని ఎలా కొట్టిపారేస్తారండి అని అడిగారు. వెరీ బ్యూటిఫుల్ ఆర్గ్యుమెంట్. అండ్ వి విల్ సీ. సా ఆశంక, నీ సందేహము, నీ అబ్జెక్షను నా యుక్త, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. సాధారణంగా నా అంటే అలా అనకుండా కొంచెం పదాలు వాడారు. సా ఆశంక, అటువంటి అబ్జెక్షన్ నా యుక్త, ఇట్ ఈస్ నాట్ టెనబుల్, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. వై? Why it is not valid? It appears to be a very powerful argument to me, because the Swapna world is subjective. Only it is there when I am experiencing it. It is not there when I am not experiencing. Not only that, I cannot, nobody else can see what is there in the subjective experience. మనసులో ఒకరు నేను ద్వేషిస్తున్నాను, నేను చెప్తే కానీ ఎవరికీ తెలియదు. మనసులో అతను అధికంగా ప్రేమిస్తున్నాను, అది కూడా నేను చెప్తే కానీ ఎవరికీ తెలియదు. అంటే సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ లిమిటెడ్ టు ద ఇండివిజువల్. ఆబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఎల్స్ టు సీ, అండ్ ఇట్ ఈస్ దేర్ వెన్ ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్, ఆల్సో దేర్ వెన్ ఐఎమ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్. హౌ కెన్ ఐ కంబైన్ అండ్ సే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆఫ్ ద సేమ్ category and same status? Subjective existence, objective existence, I can't put them in one basket. This is my problem. Guruji, you answer. Arey my dear, Sashanka na yukta, it's not right. We'll tell you why. Gaudapada is explaining. I'll come back to you in Karika 14 in the next class. Let's wait till Tuesday. Satyena labhyah tapasa hi esha atma samyajnanena brahmacharyena nityam అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. అంటే దే ఆర్ ఆబ్జెక్ట్స్, దే హ్యావ్ ఆబ్జెక్టివిటీ. స్వప్నం అంటే ఓకే, ఇట్ ఈస్ సబ్జెక్టివ్, ఐ అండర్స్టాండ్, బట్ దీస్ ఆర్ అవుట్ సైడ్ వరల్డ్, దే ఆర్ ఆల్ ఆబ్జెక్టివ్. హౌ కెన్ యూ ఈక్వేట్ బోత్ ఆఫ్ దెమ్ అని అడుగుతాం. ఇన్ సమరీ, I'm telling 5 or 6 sentences. Carefully you listen. Entire వికరోతి ఎవరు, ఎవరు ఈ విక్షేపాలను అనాత్వాన్ని కలిగిస్తున్నారు. హూ ఈజ్ ద ప్రొజెక్టర్? పరమాత్మ విత్ ద హెల్ప్ ఆఫ్ మాయా ఈజ్ ద ప్రొజెక్టర్. దట్ స్టేటస్ ఈజ్ కాల్డ్ ఈశ్వర. మాయా సహిత పరబ్రహ్మము ఈశ్వర ఏవ వికరోతి, ఈశ్వర ఏవ వికల్పయతి. ఓకే,
ఈశ్వరుడు కల్పించడానికి ఆయన డైరెక్ట్గా అలా కల్పించేస్తాడా, లేకపోతే ఎవరో సహాయం తీసుకుంటాడా? తీసుకోడు. స్వయం స్వం ఆత్మానం ఆత్మని ఆత్మోదేవ భేదాన్ వికల్పయతి. There is no other thing. He himself, in himself, by himself, with his Maya power, creates. That is the second state. Before creating, is he randomly creating like a chaotic way? No, it is an organized creation as per the order of the vasanas or samskaras of the samashti. ఆ సమష్టి వాసనల మూట ఆ కోడ్ ప్రకారంగానే ఆయన క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ద బీజ రూప ఆర్ ద బ్లూ ప్రింట్ ఆర్ అంతశ్చిత్తే వ్యవస్థిత. అటువంటి బ్లూ ప్రింట్ని విజువలైజ్డ్ స్టేట్ అంటాం. ఈ విజువలైజ్డ్ స్టేట్ యాక్చువలైజ్డ్ స్టేట్గా మారడం సృష్టి. విజువలైజ్డ్ స్టేట్ అవ్యాకృతము, యాక్చువలైజేషన్ కాల్డ్ ది వ్యాకృతం, బయటికి రావడం. బయటికి అనేటటువంటి క్లాసిఫికేషను ఈశ్వరునికి బయట ఈశ్వరునికి లోపల అని కాదు. ఈశ్వరుని లోపలయే తనయందే నిగూఢంగా బీజరూపంగా ఉండడం అవ్యాకృతమని, ఇతరులకు ఒకదానికి ఒకదా అన్యోన్యంగా తెలియడం అనేటటువంటిది వ్యాకృతమని చెప్పబడుతుంది. ఏమిటేమిటి ఈ పదార్థాలు? 4 రకాలు. ఒకటి అపరాన్ అంటే లౌకికాన్ భావాన్ పదార్థాన్ శబ్దాదీన్ 5 ఇంద్రియాలతో గ్రహించగలిగినటువంటి ప్రాపంచిక వరల్డ్లీ ఆబ్జెక్ట్స్, కేటగిరీ నెంబర్ 1. కేటగిరీ నెంబర్ 2 పరాన్ అంటే అదర్ దాన్ ది అపరాన్, సుపీరియర్ దాన్ ది అపరాన్. వాట్ ఆర్ దే? దే ఆర్ ది శాస్త్రీయాన్, శాస్త్రముల యందు చెప్పబడినవి కానీ మనం ఎవరం కళ్ళతో చూడలేదు. ఏమిటై ఉంటాయి? పితృలోకం, స్వర్గలోకం, బ్రహ్మలోకం, విష్ణులోకం, సత్యలోకం, మరో లోకం, మరొకటి, ఇలాంటి కూడా. అంతేనా? నియతాన్ ఏవైతే పర్మనెంట్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయో, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇత్యాదులు. అంతేనా? కొన్ని వచ్చిపోతూనే ఉన్నాయి, అవి కూడా ఆయన అనియతాన్. లైక్ విద్యుత్, వాన వస్తుంది పోతుంది. వాన ఎప్పుడు లేదు. వాన కల్పితమైన కాలంలో వస్తుంది, లేనప్పుడు మళ్ళీ డ్రైగా అయిపోతుంది. మేఘం ఒక సెకండ్లో వస్తుంది, ఓ సెకండ్లో రావటం లేదు. ఇలాంటివి కూడా అంటే అనియతాన్. 4 కేటగిరీస్: అపరాన్, శాస్త్రీయాన్, నియతాన్, అనియతాన్, నానా కరోతి వికరోతి హు ఈశ్వర ఆత్మ సోపాధిక ఆత్మ. అయ్యా, మీరు స్వప్న ప్రపంచాన్ని, జాగ్రత్త ప్రపంచాన్ని ఒక బాస్కెట్లో పడేశారు. స్వప్న ప్రపంచం చూస్తేనేమో సబ్జెక్టివ్, అది నాకే తప్ప మరెవరికి తెలియదు. తర్వాత ఏమో అది కంటిన్యూటీ లేదు. ఇవాళ ఉన్న స్వప్నం రేపు నాకు జ్ఞాపకం ఉండదు. మరి ఆబ్జెక్టివ్ వరల్డ్ చూస్తేనేమో అలా లేదు. అది నాకు కనిపిస్తుంది, ఇతరులకి అనుభవం అవుతుంది. ఇట్ ఈస్ ఆబ్జెక్టిఫైడ్ బై నాట్ ఓన్లీ మీ, సెవెరల్ పీపుల్, అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ వెన్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ and also not when I am experiencing. Such a thing is an objective world, whereas you are comparing this with the other one. అన్యోన్య పరిచ్ఛేదత్వం అంటే ఆబ్జెక్టివ్ వరల్డ్, చిత్త పరిచ్ఛేదం అంటేనేమో సబ్జెక్టివ్ వరల్డ్. ఈ రెండు ఓ దాంట్లో ఎలా పెడతారు? ఇది మా ఆశంక, మా అబ్జెక్షన్. మై డియర్, సా ఆశంక నా యుక్త. యువర్ అబ్జెక్షన్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సూపర్ సూపర్ అండి, చాలా ఎక్సలెంట్ గా సమరైజ్ చేశారు. వెరీ నైస్. Summarized everything in 5 5 minutes. సెంటెన్స్. వెరీ గుడ్, వెరీ నైస్, సూపర్.